శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. ఆ జీవి తన బంధువులందరినీ పిలుస్తాడు. ఈరోజు నా దేహం త్యాగం కాబోతుంది, మీరందరూ కూడా రండి అని పిలిచి వారందరి సమక్షంలో శుభ్రంగా 2 పూట్ల సాపాలు చేసి ఆనందంగా ఆత్మార్పణ చేసుకుంటే వాడు అక్కడే జీవిగా శరీరాన్ని అయితే వదులుతాడేమో కానీ దానికి 10 ఇతర కష్టాలు పడుతూ ఆ ప్రాణి అక్కడే తిరుగుతూ ఉంటుంది. దానికి మోక్షం ఉండదు, జన్మ ఉండదు, మోక్షం ఉండదు, అక్కడక్కడే పరిభ్రమిస్తూ ఉంటుంది. అందుకని భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని భగవంతుడే తీసుకెళ్లేంత వరకు ఎదురు చూడాల్సిందే. సునాయాసంగా విజయం వస్తుందా? శత్రువుతో యుద్ధానికి వెళ్ళి రక్తం ఓడిస్తే గానీ అక్కడ విజయం దక్కదు. మరి ఇంతేనండి మన జీవితం ఎప్పుడు కష్టాల్లోనే ఉంటుందా అంటే అందుకే భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడండి. భగవంతుడు మనకు ఆకలేస్తుంది అనగానే ఉదాహరణకి కనుక్కోండి, అయ్యో స్వామీజీ అరటిపండ్లకి ఈజీగా వచ్చేది కాదు కదా, సులభంగా వచ్చేది కాదు, మరి ఎలా తినాలి అంటే చాకు ఇచ్చారు. దీంతో లడ్డేసుకో, ఆ పనులు తీసుకో, తిను. కడుపునిండా తిన్నాడు, చాకు ఖాళీగా ఉంది కదా వేలు పోసుకున్నాడు అనుకోండి, అది మన కర్మ, భగవంతుడికి సంబంధం లేదు దానికి. మనం చేసే పనులు కూడా అవే. ఇలా రకరకాలైనటువంటి బాధలు పడే వాళ్ళందరికీ కూడా కలియుగం, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ ఇన్ని యుగాల్లోనూ మనం అనుకుంటున్నాం నిజానికి 4 యుగాలేనండి అంటే ఎన్ని యుగాలు జరుగుతున్నాయో తెలుసండి? కృత, త్రేత, ద్వాపర, కలియుగం, ఇది మహాయుగం. ఇలాంటివి 24, 28 ఇప్పుడు నడుస్తుంది మనకి. ఒక కృత, త్రేత, ద్వాపర, కలియుగం ఒక యుగం కింద మహాయుగం కింద లెక్కేస్తే ఇప్పుడు మనం 24వ, 28వ దాంట్లో ఉన్నాం. ఈ చతుర్వ్యూహాల్లో 28వ అనుకున్నాం ఉదాహరణకి. అందులో దశావతారాలు స్వామి ఎత్తాడని మనందరికీ తెలుసు. మధ్య, కూర్మ, వరాహ, నారసింహ అని చెప్తున్నాం కదా. ఇందులో ఎన్నో దాంట్లో అయినా మధ్య అవతారం ఎత్తాడో, కూర్మావతారం కంటిన్యూషన్ ఉన్న దాంట్లో ఎత్తాడో లేదో కూడా మనకు తెలియదు. ఒక వ్యూహంలో ఉండేటువంటి కొత్త యుగంలో మధ్యావతారం ఎత్తితే మరొక భక్తుల్ని రక్షించడానికి, అంటే మనమే కదా అప్పుడు కూడా మనలాంటి ప్రాణాలను రక్షించడానికి మరొక చతుర్వ్యూహంలో మరొక అవతారాన్ని ఎత్తి అప్పుడు కూడా ధర్మాన్ని కొనసాగిస్తూ అలాగా ఈ 24వ, 28వ ఈ చతుర్వ్యూహంలో ఇప్పటికీ 4వ భాగంలో ఉన్నాం. కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగంలో మొదటి భాగంలో ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు పాతకాలంలో చూడండి, దేవాలయాలు కృతయుగంలో ఉన్నట్లుగా ఎక్కడా లేదు, త్రేతాయుగంలో ఉన్నట్టుగానే ఎక్కడా లేదు, ద్వాపర యుగంలోనూ ఉన్నట్టుగా లేదు. కలియుగంలోకి వచ్చేసరికి మాత్రం దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే స్వామి పూర్వం తాను జన్మించినటువంటి సమయంలో అయోధ్యలో రాముడిగా, బృందావనంలో కృష్ణుడిగా, ఇలా మన దేశాలు విడిపోయాయి. అర్థమైందండి? ఆఫ్ఘనిస్తాన్లో మరొకటి, లేకపోతే ఇండోనేషియాలో మరొక పూర్వావతారం, ఇలా వేరే వేరే ప్రపంచం మనకి వేరు కానీ భగవంతుడు ఒకటే కదా. మరి భగవంతుడు ఒకటంటే ఒకటేనా అంటే చతుర్దశ భువనాధీశ్వరస్య 14 లోకాలు ఉన్నాయి ఇటువంటివి. అందులో మనది ఒకటి మాత్రం. మరి ఉన్నదైనా మనది పెద్దదా అంటే మన శాస్త్రవేత్తలే చెప్తున్నారు ఇన్ని ఖగోళాల్లో అతి చిన్నది మనదే. మరి మనదైనా లాస్ట్ అంటే మనకంటే చదువు కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ వీళ్ళు లెక్కేసుకుంటూ వెళితే మనం 120 సంవత్సరాలు ఆయుర్దాయం సరిపోతాయి. దేవాలయాలు కలియుగంలోనే ఎందుకు ఎక్కువగా మనకి ఋషులు ప్రోద్బలం. మనకు ముందున్నది ఎవరండి? మీ గోత్రం ఏంటంటే సంతానం 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 ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కానీ పరంపరలో మనం వేదాన్ని ధిక్కరించేసాం. చాలామంది వేదాధ్యయనం చేయడం లేదు. మరి వేదం ఎవరో చదవకూడదని అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుడు. కులం ఎక్కడి నుంచి వచ్చిందండి? కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ కులం అంటే అది కులం అంటే భగవంతుడు మనిషినే సృష్టించాడండి. ఆయన ఎలా మరి భగవంతుడే చెప్పాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని భగవంతుడు చెప్పాడు. మరి ఆయన కనుక కులాన్ని సృష్టించాడు. ఆయన చెప్పింది కులం చెప్పలేదండి, గుణాన్ని చెప్పాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు బ్రాహ్మణుడు అయ్యాడు. వేదం చదువుకున్నవాడు బ్రాహ్మణుడు అంటారు. వీడు పాకరించాడు. విష్ణోర్భావసముద్భూతాభుతమీర్జ్య 10 మందిని రక్షించేవాడు, భుజబలం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు క్షత్రియుడయ్యాడు. వాడు క్షత్రియుడు అంటే
ఆ భుజబలం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన నిల్చోబెట్టారు. నువ్వు గ్రామాన్ని రక్షించు, దేశాన్ని రక్షించు అని. అలాగే విపణి అంటే ఇక్కడ వస్తువులు అక్కడికి, అక్కడ వస్తువులు ఇక్కడికి పంపించి అందరి దగ్గర బియ్యమే ఉన్నాయనుకోండి, కూరగాయలు లేకపోతే వాడు అన్నం కూర ఎలా తింటాడు? కూరగాయలు పండించేవాడు ఒకడైతే బియ్యం పండించేవాడు ఒకడు. ఈ బియ్యం అక్కడ ఇస్తే అక్కడ కూరగాయలు ఇట్టించారు. ఈ విపణి చేసేవాడు వైశ్యుడైతే నువ్వు పక్క నిల్చో. మరి ఇవన్నీ చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి మిగతా పనులన్నీ ఉంటాయి. కలుపులు తీయాలి, చెట్లు బాతాలి, నీళ్లు పొయ్యాలి, అంట్లు తోమాలి, వీటికి కూడా కొంతమంది కావాలి. దీన్ని చేసేవాడు ఎవడు? దాస్యం. సు అంటే మంచి పదం, అంటే సు అంటే మంచి, సు అంటే దారి చూపడం, సు అంటే ధనం. ఒక్క సు అనే అక్షరంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందుకే దాన్ని దాస్యాన్ని కలిగినటువంటి వాడు శూద్రుడు, అంటే ముందు ఉండి పని చేసేవాడు అని అర్థం. అంతేగానే నువ్వు శూద్రుడు అంటే తక్కువవాడని కాదండి. అక్కడ ఈ నలుగురు మన చేతికి ఉండేటువంటి 4 ఏళ్ళు ఉన్నాయండి. అన్ని సమానంగా ఇలా వస్తుందా, నోట్లో పెట్టడానికి వస్తుందా? చూడండి, భగవంతుడు ఇక్కడ తాను బట్టల వేలుగా, చూపుడు వేలుగా, మధ్య వేలుగా, ఉగ్రం వేలుగా, చిత్రం వేలుగా ఇక్కడే 5 రకాలైనటువంటి వ్యత్యాసాలు చూపించి మన శారీరకంగా, మానసికంగా ఉండేటువంటి వాటికి అనుగుణంగా వాటిని తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ కూడా ఈ 4 వర్ణాలు సృష్టించి మరి మిగతావన్నీ వచ్చాయండి. మరి రెడ్ అన్నారండి, కర్మ అన్నారండి, కాపు అన్నారండి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కామధేను యొక్క రోమాల నుంచి వచ్చాయి. మిగతా జాతులన్నీ కూడా ఆ రోమాల నుంచి వచ్చాయి. కొన్ని వాళ్ళైనా వేరేది అంటే ఎవరు పుట్టినా, యుగాల క్రితం నుంచి ఎవరు పుట్టినా బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు అయ్యాడు, రక్షించేవాడు క్షత్రియుడయ్యాడు, విపణి చేసి వర్తకాన్ని నడిపేవాడు వైశ్యుడయ్యాడు, పని చేసేవాడు శూద్రుడయ్యాడు. అంతే తప్పించి నువ్వు తక్కువ నేను ఎక్కువ అని కాదు. కాకపోతే ఏంటంటే ఎవరు చేసే పని వారు చేయాలి. అవునా కదండి? పల్లకి వస్తున్నాడు, 2 పల్లకి వస్తున్నారండి. ఈలోగా పాప ఎవడో కింద పడ్డాడు. అమాంతుడు పల్లకి వదిలేసి అక్కడికి వెళ్తే ముందు పల్లకలో ఉన్నవాడు కింద పడ్డాడు. అందుకని వీడి పని వదిలిపెట్టడం కాదు, అక్కడ చేసే పని వారు వేరే ఉంటారు. అలాగా ఎవరు పనిని వారు చేసుకుంటూ వెళ్ళడానికి మాత్రమే కుల మతాలు ఉన్నాయి. మతం అంటే ఏమిటి? మనం ఇష్టపడేటువంటి దైవం. నువ్వు ఒకలా చూస్తావు, ఇంకొకడు ఇంకోలా చూస్తాడు. ఒకడు సూర్యుడిని నమస్కారం చేస్తాడు, ఒకడు చంద్రుడిని ఇష్టపడతాడు, ఒకడు నవగ్రహాన్ని ఇష్టపడతాడు, ఒకడు అమ్మవారిని ఇష్టపడతాడు, ఒకడు శివుడిని ఇష్టపడతాడు. పోనీ త్రిమూర్తులు అని చెప్పుకుంటున్నాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ముగ్గురు వేరే అండి, దేవుడు ఒకడే అని చెప్తుంది. స ఏకః సయ ఏవం విత్ అని వేదం చెప్తుంది. ఒకడే దేవుడు అని చెప్తుంది. మరి ఇక్కడ ముగ్గురు వచ్చారు కదండి, ముగ్గురుతో ఆగిందా? గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా వెళితే లెక్కలేనంతే మత్స్య, కూర్మ, వరాహ, ఇక్కడే 10 మంది ఉన్నారు. మొత్తం దేవతలు ఎంతమంది అండి? ఎవరైనా చూసామంటే తెలియదు, కానీ వేదంలో ఉంది లెక్క. ఎంతమంది ఉన్నారంటే మనం ప్రధానంగా ఉండేటువంటి దేవతల గురించి తెలుసు. ఎంతమంది? 3 కోట్ల మంది. ముక్కోటి ఏకాదశి రోజు 3 కోట్ల మంది దేవతలు వస్తారు కాబట్టి 3 కోట్ల మంది దేవతలు ఉన్నారండి అని చెప్తున్నాం. మరి 3 కోట్ల మందేనండి. ప్రయత్నించకోటి దేవగణై సహా అని ఆగమని చెప్తున్నారు. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. 33 కోట్ల మంది దేవతల పేరు తెలుసా? మరి 3 కోట్ల మంది దేవతలు తెలుసా? ఓన్లీ ఇవన్నీ వైరాలు ఒక 100 మంది పేర్లు చెప్పుకున్నాం. వేస్తే ఉన్నాయన మత్స్య, పూర్వ, వరాహ ఇవన్నీ తింటే 10 మంది వెళ్ళారు. అవునండి. ఇంకేముంది? సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, ఇంకో 10 మంది. 100 కూడా రాలేదే. పోనీ కొంచెం ధ్యానం తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమన్నా తీస్తే 100, 200, 1000 అంతమంది చెప్పలేక. అయినా భగవంతుడు ఎన్ని రూపాలు ధరించి మరి వాళ్ళైనా ఒకళ్ళే ఉన్నారండి. అక్కడ కూడా దేవుడు ఒకడే కదా. మరి ఎంతమంది దేనికున్నారు? మేఘాలని తీసుకెళ్లేవాడు ఒకడు, సముద్రంలో ముంచి బయటికి ఆ నీటిని గ్రహింపజేసేటువంటి శక్తిని తీసుకునేవాడు ఒకడు. అందుకే అప్సర, మరుగణ, మాతృగణ, కుమారగణ, పుష్పాండగణ, ఇందులో మంచివి ఉన్నాయి, చెడుగానే ఉన్నాయి. మంచి వాడిని హింసిస్తే వాడిని హింసించేటువంటి గణాలు ఉన్నాయి. చెడ్డవాడి దగ్గరికి పొరపాటును వెళితే వాడి వీళ్ళు ఏదైనా చేస్తే వాడిని రక్షించేటువంటి గణాలు ఉన్నాయి. ఇలా ఎంతోమంది ఉన్నారు. సో ఉపాంగాలుగా ఉండేటువంటి వాళ్ళందరినీ పక్కన పెడితే ఈ త్రిమూర్తుల దగ్గరికి వద్దాం.
ముగ్గురు ఏకహాని ఒకరే ఉన్నప్పుడు ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఒకడే అయితే శివుడు ఎవరు, బ్రహ్మ ఎవరు? నాభి విష్ణు నాభి సమత్తం నా జగత్ సృష్టినామ. స్వామి యొక్క నాభిలోంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉన్నాడు. అవునా? సృష్టించేటప్పుడు బ్రహ్మ. స్థితిగా మనం లేచిన నించిన మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత లోపు జరిగేటువంటి ప్రతి చర్య చేసేటువంటిదే శ్రీమన్నారాయణ. స్థితికారకుడు అంటాం, లయకారకుడు శివుడు, ప్రాణాన్ని తీసేవాడు. ఒక్కడే సృష్టించేటప్పుడు బ్రహ్మగా ఉన్నది ఆయనే, స్థితి చేసేటప్పుడు శ్రీమన్నారాయణగా ఉండి నడిపించింది ఆయనే, నీ సమయం అయిపోగానే తీసుకువెళ్ళడానికి రూపాంతరం చెంది శివుడిగా వచ్చేది ఆయనే. మనం అందరికీ తెలుసండి, మనం అందరం చచ్చిపోతామండి. ఎవరైనా వచ్చి నా పుట్టినరోజు అంటే ఆశీర్వాదం చేయండి అంటే కొంతగా ఫోన్ అయినా ఎవరైనా అంటామండి. కొన్ని మనం అనుకుంటామా, స్వామి ఇక నా పని అయిపోయింది తీసుకెళ్ళిపోయి ఎవరైనా అంటారా? చచ్చిపోయే చిట్ట చివరి రోజు కూడా ఇంకో రోజు ఉండాలనే కోరిక ఉంటుంది తప్పించి ఎవరు చనిపోవాలని కోరు. శివుడికి ఆరాధన చేయకూడదు అని చెప్పి భృగు మహర్షి యొక్క శాపం. విగ్రహ రూపంలో, లింగ రూపంలోనే ఆరాధన చేయాలి. అది కూడా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దానికంటే ఒక సమయం ఉంటుంది. కొంతమంది మాత్రమే ఆరాధనలు ఉంటారు, శైవులు వాళ్ళే చేయాలి. ఎందుకు? శివుడు వేరండి, విష్ణు ద్వేషాన్ని నిర్మూలన నడుస్తున్నాయి. ఇవాళ మీరు చూసే ఉంటారు, శివుడిని ఆరాధన చేద్దాను వైష్ణవులు అన్నారని, విష్ణువుని ఆరాధన చేద్దాను శివులు అన్నారని. ఆయన ఒక్కడే రూపాన్ని కోపంగా ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాడు అనుకోండి, కుమారుడు ఏదైనా స్వీట్ కావాలని గట్టిగా ప్రోగ్రాం చేస్తే గట్టిగా అడిగితే ఆయన కోపంగా ఉన్నాడు, ఓ దెబ్బ వేస్తాడు. ఎందుకు? ఆయన అప్పుడు శాంతంగా లేడు. శాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే ఆయన స్వీట్ ఇస్తాడు, కోపంగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే హార్ట్ పడుతుంది. ఇలాగా భగవంతుడి దగ్గర వ్యత్యాసం ఏం లేదు. మనుషుల్లో మనమే లేనిపోనివి చేస్తున్నాం. పోనీ ఎక్కడైనా మనకి 100 సంవత్సరాలు మన ఆయుర్దాయాన్ని కాపాడుకునేటువంటి శక్తి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటున్నామా అంటే అది సక్రమంగా లేదు. నమస్కార ప్రియో భాను, అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, బ్రాహ్మణో బహుజన ప్రియ. పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేయాలి. ఎప్పుడు? పొద్దున 10 గంటల అమ్మని కాదు, సూర్యోదయానికంటే ముందే లేచి స్నానం చేసి దీపారాధన ముందు నుదుటిన బొట్టు పెట్టుకుని, ఆరాధనగా సంబంధం లేదు, అందరూ కూడా బొట్టు పెట్టుకుని ఆ తర్వాత స్వామి దగ్గర దేవుడి దగ్గర ఇంట్లో దీపారాధన తీసుకుని సరిగ్గా ఉదయించే సమయానికి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఏం చేస్తాడు ఆయన? ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. ఒక్క సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఆయన ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఇస్తారు. ఎంతవరకు ఉంటుంది అది? కలియుగం కదండి, ఎక్కువ సమయం ఉండదు, ఒక రోజు. మరి 2 రోజుల కంటే పొద్దున్నే లేచి రోజు తల నుంచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకో. ఆదివారం రోజు సెలవు ఎందుకు ఇచ్చారండి? 10 గంటల వరకు పడుకోమని. పూర్వకాలంలో ఋషులందరూ కూడా ఆదివారం రోజు సెలవు ఇచ్చారు, అమావాస్య రోజు సెలవు ఇచ్చారు. దేనికి ఇచ్చారండి? అమావాస్య అంటే అదేదో సినిమాలో చూపించినట్లుగా క్షుద్ర పూజలు చేయడానికి కాదండి. అమా అనేటువంటి సూర్యకిరణాలు కోట్ల శక్తి కిరణాలు ఉంటాయి. ఆ కిరణాల్లో ఒక కిరణం చాలా శక్తి కలదు, దాని పేరు అమ. చంద్రుడు అమావాస్య రోజు ఆ రోజు అక్కడ అందులో చేరతాడు, ఈ కిరణంలో చేరతాడు చంద్రుడు. చంద్రుడు అమ అనేటువంటి కిరణంలో చేరడం వల్ల అమావాస్య. వాస్యం అంటే ఏంటి? నివసించడం. ఆ 24 hours ఆ కిరణంలో ఉంటాడు. ఆ రోజు సూర్యుడి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు కనుక మనం పెళ్ళిళ్ళు వేరే ఇతర శుభకార్యాలు పెడితే అక్కడికి వెళ్తే మనం అన్న జపం చేస్తామండి. నీవేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు, నీ బిజినెస్ ఏంటి, నీ ఉద్యోగం అంటే ఈ మాట మాట్లాడుతాను తెప్పించి ఎవరైనా జపం చేస్తారా? ఇది జపం లేదు, అది తప్పం లేదు. అందుకని చెప్పి ఆ రోజు ముహూర్తాలు లేకుండా సూర్య నమస్కారాలు చేసి ఏదైనా మంత్రోపాసన చేస్తే 4 రోజుల పాటు సరిపోయే శక్తిని ఆ ఒక్కరోజు ఇస్తారు. అందుకని అమావాస్య తర్పణాలకి జపాలకి ప్రసిద్ధి. మనం ఏం చేస్తున్నాం? శుభకార్యాలు పనికిరావు కాబట్టి శుభకార్యాలు చేయట్లేదని అనుకుంటున్నాం. పోనీ శుభం చేయట్లేదు, కనీసం జపాలు చేసుకోవాలా, అది చేయడం అనేస్తుంది.
ఇలా ప్రతిదాన్ని మనం తగ్గించుకుంటూ వచ్చేసరికి ఆరోగ్యం భాస్కరాదిత్యాలు సంపదిత్యాలు హుదాసన. హోమం దేనికి చేయాలండి? హోమం చేస్తే లాభం ఏమిటంటే అక్కడ 2 విధాలు ప్రధానంగా. ఒకటి, ఆ హోమం జరుగుతుంటే కోట్ల శక్తిరంగాలు బయటకు వస్తాయి. ఒకటి కాదు, 2 కోట్లలో వస్తాయి. వచ్చి మన శిరస్సు మీద సహస్రారము అనే 1000 కోణాలు కలిగిన చక్రం ఉంటుంది. ఆ శక్తి మొత్తం లోపల తీసుకుంటాం. తద్వారా మనలో ఉండేటువంటి మకిలి తొలగి 120 సంవత్సరాల పాటు మనకి సరిపోయేటువంటి శక్తిని ఇస్తుంది. మరి రెండవది మన అందరికీ తెలుసు, ఇది హోమం. దీపారాధన చేస్తే దీపం, స్టవ్ వెలిగిస్తే వంట, బయట రోడ్డు మీద 4 కోళ్ళ మధ్యలో వేస్తే భోగిమంట, చనిపోయిన తర్వాత చితిమంట. అగ్నిలో ఏదైనా ఉందండి? అగ్నే కావాలి. పచనం అంటే వంట, పచంతో పచంత అని శబ్దం. వంట చేయాలంటే అగ్ని కావాలి. వెలుగు, ఇల్లు అంతా చీకటిగా ఉందంటే దీపం కావాలి. ఇప్పుడు కరెంట్ వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? అగ్నిలో వేలు పెడితే కాలుతుంది, అవునా? అక్కడ ముట్టుకోగానే షాక్ కొడుతుంది. ఎందుకు ఆ తేడా? రెండు ఒకటే. అది కొన్ని వాట్స్ ఎక్కువ, కొంచెం శక్తి ఎక్కువ తీసుకుని అక్కడ ఉంది కాబట్టి అది షాక్ కొడుతుంది. అగ్నిదేవుడే అక్కడ కావాల్సిన మనకి. ఇక్కడ అగ్నే, అక్కడ అగ్నే. ఆరోగ్యం భాస్కరాదిత్యేదో సంపదిత్యేదో హుదాసన. జ్ఞానం ఇచ్చేది శంకరంచ. నేను శ్రీ వైష్ణవుడి అండి, నేను శివుడికి ఆరాధన చేయను, శివుడికి నమస్కారం చేయను అంటే కుదరదు. నువ్వు ఆరాధన చేయొద్దు, వైష్ణవుడు కాబట్టి విష్ణువే ఆరాధన చేయి. కానీ ఆయన ఎప్పుడైనా కనిపించినప్పుడు నమస్కారం చేసుకుని వెళ్ళు. ఆరాధన చేయగలదు, నమస్కారం చేయడంలో తక్కువ ఉంది. ఎందుకు? జ్ఞానం ఇచ్చేది ఆయన. శంకరుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది తప్పు, ఇది ఒప్పు. లేకపోతే ముందు మనకి సెన్స్ పనిచేస్తుంటాయి. పని వేసుకుని బ్యాగ్లో వెళ్తుంటాం. ఒక దగ్గర గొయ్యి ఉంది అనగానే 10 మంది అందులో పడతాడు, కానీ ఒకటి పడతాడు. ఎందుకు పడలేదంటే వాడికి స్ఫురణ, ఇక్కడ ఏదో తేడాగా ఉంది అనేటువంటి జ్ఞానాన్ని వాడికి స్మరింపజేస్తాడు. ఆ స్ఫురణతో వాడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిగతా వారికి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అందులో పడి గాయపడతాడు. అలాగే మోక్షం ఇచ్చేది జనార్దన. నువ్వు 8 తిరుగులన్నా తిరుగు, చివరికి బస్ స్టాండ్ ఎక్కడ తిరిగినా డిపోకి వచ్చినట్లుగా పూర్తిగా మనకి మోక్షాన్ని ఇచ్చేది శ్రీమన్నారాయణ. జనార్దన అంటే స్వామి. ఇలా ఇన్ని రకాలు తిరిగి చిట్టచివరిగా మోక్షాన్ని ఇచ్చేది మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్తాం. మరి మోక్షం అందరికీ చివరిలో వస్తుంది కదా. మరి ముందు ఎవరైనా కోరుకుంటున్నామా? ఎవరు కోరుకోండి. పొద్దున్న లేవగానే స్వామి నాకు వివాహం కాలేదు, వివాహం అయింది, ఆగామా? సంతానం కావాలి స్వామి, సంతానం ఇచ్చాడు, అయిందా? వాళ్ళు పెరిగి పెద్దగా వాళ్ళు అవ్వాలి, జ్ఞానంతో ఉండాలి. ఆ సరైన వాడు పుట్టలేదనుకోండి, బుద్ధి లేకుండా పుట్టాడు అనుకోండి, బాధపడుతూ ఉంటాం. భగవంతుడి దగ్గరికే వస్తాం. మళ్ళీ మనం రాకపోయినా మనస్సు అనేది ఏడు స్వామి సంతానం పడితే ఎలాంటి సంతానం ఇచ్చావు, కొన్ని మంచి జ్ఞానం ఇచ్చాడు, కొన్ని చదువు రాలేదనుకోండి, మళ్ళీ అక్కడికి స్వామి చదువు లేదు, మళ్ళీ హరిగిరి హోమం సరస్వతి హోమం చేస్తాం లేదా, భగవంతుడి దగ్గరికే వచ్చాం. ఆ తర్వాత ఉత్తీర్ణత. ఇప్పుడు పరిగెడుతున్న రోజుల్లో వాడికి 90 మార్కులు వస్తే మనకి ఇంకొకటి ఎక్కువ రావాలి, 91 రావాలి. వాడు 92 వస్తే మనకు 93 రావాలి. మనం ముందు ఉండాలి. అంటే సాధన, కృషితో నాస్తి దుర్భిక్షం. సాధన కావాలి, మళ్ళీ అక్కడ శక్తి కావాలి. ఏకాగ్రతగా కూర్చొని 1 గంట సేపు కూర్చోవాలంటే ఏకాగ్రత కావాలి, మళ్ళీ భగవంతుడే సరే. అక్కడతో అయిపోయిందా? వాడికి ఉద్యోగం కావాలి, వాడు అయిపోయిందా? డబ్బు కావాలి, అయిపోయిందా? ఇల్లు కావాలి, వాహనం కావాలి, ఫ్లైట్లో వెళ్ళాలి, మళ్ళీ తిరిగి అక్కడికే వస్తున్నాం. నిజానికి మనకి ఏది కావాలో మనకు తెలియదు. అంటే సమయం లేదు కాబట్టి కొంత ఇవి చెప్పలేను. బ్రహ్మోత్సవాలు అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా హోమం చేసేటప్పుడు అనారోగ్యంగా ఉండేవాళ్ళు కుర్చీలో కూర్చోవాలి, ఎందుకంటే వాళ్ళకి పాపం వేరే దారి లేదు. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా భగవంతుడి సన్నిధిలో కిందే కూర్చోవాలి. ఎందుకు? మూలాధారం భూమి కానించి ఉంటే ఈ అనుష్ఠాన శక్తి కింద నుంచి కొంత అందితే పైనుంచి కొంత వెళ్ళి లోపలికి వెళ్తుంది. ఎందుకే హోమం అంటే ఏమిటండి? మనమేమో పొయ్యి మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని బియ్యంతో కూరలతో రకరకాల పదార్థాలు చేసుకుని పూజిస్తాం.
మనకి ఆహారం. మరి దేవతలందరికీ స్వాహాకారం చేసుకోం. ఇంద్రాయ స్వాహ. దేవతలు 33 కోట్ల మంది దేవతలు చెప్పాం కదా, వాళ్ళందరిలో కల్లా చిన్నవాడు అగ్నిదేవుడు. మరి చిన్నవాడే కదా పనిచేయాలి. మరి పెద్దవాడు సీనియర్లో జూనియర్లు పనిచేస్తాడు కదా, అతీసుడు. జూనియర్ ఎందుకు అయ్యాడు? చిన్నవాడు కాబట్టి. ఈయన చిన్నవాడు కాబట్టి ఈ హవిస్సు తీసుకుని వెళ్ళి అక్కడ ఇస్తాడు. హవిస్సు అంటే ఏమిటి? దేవతలకు భోజనం. అందుకనే కలియుగంలో ఎంత దరిద్రానికి వచ్చింది అంటే పూజా స్టోర్స్ వచ్చాయండి. పూజా పర్పస్ అంట, ఆయన మీద పూజా పర్పస్ అని రాసి ఉంటుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. కేజీ నువ్వుల నూనె తీసుకురామంటే పూజా పర్పస్ ఆయన తీసుకొస్తారు. ఎటువంటి దీపారాధన చేయాలంటే అక్కడ వినియోగించిన నువ్వుల నూనె నువ్వు తిన్నా, మన పదార్థాల్లో తిన్నా మనకి ఎటువంటి అనారోగ్యం ఉంటుంది. నేతితో దీపారాధన చేసిన దీపం అదే నుంచి మనం సాపాటు చేసినా మనకి ఎటువంటి హాని కలుగుతుంది. చేయగలమండి ఆ పని? ఏ భగవంతుడికి ఏమో తుప్పు పట్టినవి పెట్టచ్చు, మనం మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలి. భగవంతుడు అంటే సీసీ కెమెరా పెడితే ఎక్కడి వరకే కనబడుతుంది, అవునా కదండి? ఎగ్జాక్ట్ దాని పక్కనే చేసినా దానికి తెలియదు. కానీ అసలు సీసీ కెమెరా పైన ఉంటుందండి. మనం చేసేటువంటి పనులన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. మనమేమో ప్లాస్టిక్ పువ్వుతో రచన చేస్తాం, మనకేమో బంగారం కావాలి. వస్తుందండి అది. యద్భావం తద్భవతి. నువ్వు ఏది ఇస్తావో అది నీ దగ్గరికి వస్తుంది. నాకు ఎవరూ సహాయం చేయలేదండి, నువ్వు చేసావా? నా దగ్గర ఏం లేదండి, నేనేం చేయగలనండి? సహాయం అంటే భూమి ఉంటే భూదానం చేశావు, గోవులు ఉన్నవాడు గోదానం చేశాడు, బంగారం ఉన్నవాడు బంగారం దానం చేశాడు, అలా వస్త్రం ఉంటే వస్త్రం, బియ్యం ఉంటే బియ్యం, ఏదంటే దానం చేశాడు. ఏమీ లేని వాడు ఉన్నాడు, ఓ భిక్షు ఉన్నాడు, వాడు కూడా దానం చేయాల్సిందే. ఏమిటా దానం? ఏమీ లేని వాడు ఏం దానం చేస్తారు స్వామి? మీ పిచ్చి కాకపోతే అక్కడే పొరపాటు. పరోపకారాయ ఫలంతి వృక్షా, పరోపకారాయ వహంతి నద్యా, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ విదం శరీరం. ఆవులు పాలిస్తున్నాయి, ఆవుకైనా లాభం అంటే? ఆవు మనకి పాలిస్తుంది కదా, నేను పాలతో టీ పెట్టుకుంటున్నాం, కాఫీ పెట్టుకుంటున్నాం, పాలు తాగుతున్నాం, పెరుగు తాగుతున్నాం, తద్వారా టీ విటమిన్ అత్యధికంగా పొందుతున్నాం. ఇవి మనకి ఇవ్వడం వల్ల ఆవుకి ఏమైనా ఉపయోగమా? ఏమీ లేదు. ఉదాహరణకి మామిడి చెట్టు, మామిడి పళ్ళు ఇస్తున్నాను, చెట్లు ఏమైనా ఉపయోగం అంటే? ఏమీ ఉపయోగం లేదు. ఇంకా మనకి ఆ కొమ్మల్లో పోతే విరిచేసి మరి ఆ పండు కోసం తింటారు. నదులు దాహార్తిని తీరుస్తున్నాయి, దాహం వేస్తే నీళ్ళు తాగుతున్నాం. మనకు దాహం తీర్చడం వల్ల మన ప్రాణం నిలబడుతుంది, కానీ నదులకు ఏమైనా ఉపయోగమా? నీటికి ఏమైనా ఉపయోగం అంటే? ఏమీ లేదు. కానీ ఎక్కడో సముద్రం ఉన్న నీటిని మేఘం తీసుకుని అది నదుల్లో వర్షిస్తే అవి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి దాహార్తిని తీరుతున్నాయి. ఫలాపేక్ష లేని 3 ఫలితాలు తీసుకుంటున్నాయి. దేహం ఏం చేయాలి? పరోపకారాయ విదం శరీరం. ఇంతకుముందే చెప్పాను కదా, నా దగ్గర ఏమీ లేదండి, నేనేం దానం చేయగలనండి? రోజు లే, స్నానం చేయి, సూర్యుడికి నమస్కారం చేయి. గుడికి కూడా వెళ్ళదు నువ్వు. సూర్యుడికి నమస్కారం చేసి, స్వామి నాతో పాటుగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడు, వారందరికీ ఆరోగ్యాన్ని. సూర్య నమస్కారం చేసేవాడు అది. గుడికి వెళ్ళేవాడు, స్వామి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు భక్తులు, వాళ్ళ కష్టాన్ని నివారించు, వాళ్ళకి భోజనం లేనివాడికి భోజనం పెట్టు. కొన్ని అడగడమైనా దానికి కూడా పద్ధతి ఉంటుంది కదండి. ఇంతకుముందు అనుకున్నాం, తండ్రి కోపంగా ఉన్నప్పుడు అడగకూడని వస్తువు ఇస్తానికి ఎలా కోపం వస్తుందో, స్వామి దగ్గరికి కూడా వెళ్ళేసరికి స్వామి కోపంగా ఊగిపోతూ ఉంటాడు. దుర్మార్గుడా, నీకు జ్ఞానాన్ని ఇస్తే జ్ఞానం ఉన్న మనిషివి జ్ఞానం లేని పశువు కంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? ఆవు కూడా పుట్టంగానే పొదుగు దగ్గరికి వెళ్తుంది, దానికి తెలిసే జ్ఞానం అంతవరకే, తల్లిపాలు తాగాలి అంతవరకే, అవునా కదండి? దానికి ఎవరన్నా చెప్పారా? మరి మనకి తల్లిపాలు తాగాలని తల్లి ఇస్తుంది, తర్వాత పెద్దగా అయిన తర్వాత అన్నం తినాలని తెలుసు, చదువుకోవాలని తెలుసు, ఉద్యోగం చేయాలని తెలుసు, డబ్బు సంపాదించడం తెలుసు, దాన్ని దాచుకోవడం తెలుసు, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసు, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, వివాహం చేసుకోవాలని తెలుసు, ఎవరిని చేసుకోవాలో తెలుసు, ఇలా ప్రతీదే మనకి తెలుసు. కానీ మనకు అనుకూలంగా ఉండే వాటిని మాత్రమే ఆచరిస్తూ
అనుకూలంగా లేని వాటిని విసర్జిస్తున్నాం. మరి భగవంతుడి దగ్గరికి వెళ్తే ఒక పాపం కదండి. జ్ఞానం ఇచ్చినప్పుడు అన్ని పనులు చేయమని జ్ఞానం ఇస్తే మనకి మాత్రమే అవకాశం ఉన్న వాటిని చేసి అనుకూలంగా ఉన్న వాటిని వాడుకొని అనుకూలంగా లేవంటే వదిలేస్తున్నాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా దర్శనం చేసుకోవాలి అంటే ఎంత ఉందండి లిస్ట్. ఊరుకోడు స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాడు, దానికి ఒక పద్ధతి ఉంది. ఎలాగ వెళ్ళాలి? ముందు రోజు రావాలి. ఉదాహరణకి ఈరోజు దేవాలయానికి వచ్చాం, అక్కడ నిద్రించి నిద్ర చేయాలి. మర్నాడు పొద్దులు లేచి స్నానం చేసి తల నుంచి భగవంతుడికి నమస్కారం చేసుకుని తలనీలాలు సమర్పించాలి. ఎప్పుడు? స్నానం అయిన తర్వాత. తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. తడిపి ఆరేసిన బట్టలు ఆరిన తర్వాత అవి కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ధ్వజస్తంభం దగ్గరికి రావాలి, ప్రదక్షిణాలు చేయాలి. ఎన్ని ప్రదక్షిణాలు అంటే తక్కువలో తక్కువగా 10,000. మనం వాటిని ఏం చేసాం? 1000కి తగ్గించాం. అన్లిమిటెడ్ కాస్త లిమిటెడ్ చేసుకున్నాం. అన్లిమిటెడ్ అంటే లెక్కలేదండి, 10,000 కదా, 1,00,000 ఉండొచ్చు, 10 లక్షలన్నా ఉండొచ్చు. వాటిని 10,000 అని తగ్గించుకున్నాం. అక్కడి నుంచి 1000కి తీసుకొచ్చాం, అక్కడి నుంచి 500 వచ్చింది, అక్కడి నుంచి 100కి వచ్చింది, 100 నుంచి 40కి వచ్చింది, 40 నుంచి 4కి వచ్చింది, 4 నుంచి 3కి వచ్చింది. కొంతమంది ప్రబుద్ధులు ఒకటి చేస్తే సరిపోతుంది స్వామి, నీ జ్ఞానం ఎంతవరకు ఉందో అంతవరకే చేయి, నీకు ఒకటే కావాలంటే ఒకటే చేయి. ఎందుకు ప్రదక్షిణ చేయాలి దేవాలయం చుట్టూ? ఈ బలిపీఠాలు ప్రతిష్ఠ చేసుకుంటాం కదా, స్వామి యొక్క శక్తి అక్కడికి అందుతూ ఉంటుంది. అందుకే రోజు వారికి బలి ప్రసాదం వేయడం, బలి వేస్తారు. అక్కడి నుంచి కొంత దూరం వరకు ప్రసరిస్తూ ఉంటాయి ఆ శక్తి కిరణాలు భూమిలోంచి. ప్రదక్షిణ చేస్తూ ఉంటే కాళ్ళలో ఉండేటువంటి దోషాలు పడతాయి. ఈ దోషాలు ఎక్కడ ఎందుకు వస్తాయి? సమయం లేదు, బ్రహ్మోత్సవాలు తప్పనే చెప్తారు. కానీ ముందు ప్రధానంగా ఉండే విషయం చెప్తారు. ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి సాష్టాంగం చేసి నెక్స్ట్ గరుడాల వారి దగ్గరికి రావాలి. ఆంజనేయ స్వామి ఉంటాడు, అంతే రాముల వారు అయితే అక్కడికి వచ్చి ముందు గరుడాల వారు అయితే గరుడాల వారు, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చి, స్వామి అజ్ఞానంతో రోజు గుడికి రావడం లేదు, మమ్మల్ని క్షమించండి, స్వామి దగ్గరికి వెళ్ళే మార్గం చెప్పండి అని చెప్పి ఆయన ప్రార్థించి ఆయన ఆజ్ఞ ఇస్తారు. అక్కడి నుంచి రావాలి. చందా ప్రచండులు ఉంటారు, వాళ్ళు ఉన్న దేనికండి అక్కడ కాపలాదారు. మీకు మీరు తోసుకుల్లో అమ్మకి వెళ్ళిపోతానంటే వాళ్ళు ఎందుకు పెట్టినట్టు అక్కడ? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి స్వామి దర్శనానికి వచ్చాము, ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరకో, ఎంపీ గారి దగ్గరకో, ముఖ్యమంత్రి దగ్గరకో, ప్రధానమంత్రి దగ్గరకో వెళితే లోపలికి వెళ్ళిపోతున్నామండి. బయట ఒకడు ఉంటాడు, పిఏనో కూడా, వాడిని అడుగుతాం, సార్ ఖాళీగా ఉన్నారా? ఇప్పుడు లేదా, అసలు అపాయింట్మెంట్ ఉందా, 6 నెలల తర్వాత రా అంటాడు. దేవుడి దగ్గర మాత్రం మనకి ఏది లేదండి. ఎప్పుడు వచ్చినా మనకి రాష్ట్రపతి కంటే ఎక్కువ, అవునా కదండి? మన దాంట్లో రాష్ట్రపతి మించిన వాడు ఎవరున్నారు? కానీ ఒక ప్రపంచానికైనా రాష్ట్రపతి, 14 లోకాలకి రాష్ట్రపతి. పతి ద్వారపాలక దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, నిజానికి సన్నిధులు విడిగా ఉంటాయండి. స్వామి లక్ష్మీదేవి కుడివైపు ఉంటుంది, గోదాదేవి ఒక పక్కన ఉంటుంది, ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లు ఉంటారు, కనీసం నమ్మాళ్ళ వారు, మరవాళ్ళ మహాములు, రామానుజులు ఒక పక్కన ఉంటారు. ముందు లక్ష్మీదేవికి దగ్గరికి వెళ్ళాలి. అమ్మ స్వామి కోపంగా ఉంటారు, నేను చేసే పనులకి కొంచెం నువ్వు నా తరఫున రికమెండ్ చేయి, మమ్మల్ని కాపాడమని చెప్పు. వెళ్ళగానే అమ్మవారు మన అడక్కడగానే లేచి వస్తుంది, ఇలా భక్తుడు వచ్చాడని. ఆవిడ వచ్చి, ఆవిడ కూడా ఫోటోగాలే ఫాలో అవుతుందండి. ఆవిడ గోదాదేవి దగ్గర తీసుకెళ్తుంది, ఆవిడ కూడా తీసుకొస్తుంది, ఆళ్వారిని కూడా తీసుకొస్తుంది. వీళ్ళందరూ మన ముందు ఉంటారు. ముందు ఉండి దేవుడి దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పద్ధతి ఉందండి. మీకు అన్నం పెట్టారు, పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు అన్నీ అక్కడ పెట్టారు. ముందు ఐస్ క్రీమ్ తినేసి, స్వీట్ తినేసి, పెరుగు అన్నం తిని, చారన్నం తిని, సాంబార్ అన్నం తిని, కూర అన్నం తిని, పచ్చడన్నం తిని, పప్పు అన్నం తినమన్నా అది కూర్చోండి. ఆ మాత్రం తెలియదా? ముందు పప్పు తింటాం, తర్వాత కూర, తర్వాత పచ్చడి, సాంబారు, రసం, పెరుగు. ఇక్కడే ఒక పద్ధతి ఉంది కదా, అక్కడ కూడా స్వామిని సేవించడానికి కూడా పద్ధతి. ఇంతమందిని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి పాదాలు చూడాలి. స్వామి ఎంతకాలం అయిందయ్యా నువ్వు నించునే, నువ్వు గంటసేపు నించుంటేనే కాళ్ళు ఎప్పుడుతున్నాయి, నువ్వు అలా నించునే ఉన్నావు. ఇప్పుడైనా నా దేవాలయం ప్రతిష్ఠించి 1 సంవత్సరం అయిందేమో, కానీ అనాదిగా ఎప్పటి నుంచో యుగాల క్రితం నుంచి నించునే ఉన్నావు కదా. పాప నించున్న స్వామి నించునే ఉన్నాడు, కూర్చున్న దేవుడి దగ్గరికి వెళ్తే కూర్చునే ఉన్నాడు.
పడుకున్న స్వామి దగ్గర వెళ్తే పడుకునే ఉంటాయి. ఇందులో ఏ ఒకడైనా మనం చేయగలమంటే ఎప్పుడు పడుకునే ఉండమంటే అబ్బా ఆనందంగా ఉంటే పడుకున్నాం అనుకోండి, ఎంతసేపు పడుకుంటామండి? ఓ రోజా కొన్ని గంటలు ఉండగానే నన్ను పెడుతుంటారు. ఒక అవకాశం ఇస్తే లేచి కూర్చుంటారు. నువ్వు కూర్చొని ఉండగలండి. ఒక గంట 2 గంటలు 3 గంటలు 6 గంటల తర్వాత లేచి కూర్చుంటాను ఒకసారి. కొన్ని నిల్చున్నవాడు కూర్చోకుండా ఉంటాడంటే ఏది మన వల్ల కాదు. నిల్చున్నవాడు కూర్చోకుండా ఉన్నవాడు, కూర్చున్నవాడు నిల్చోకుండా ఉండలేడు. మరి స్వామి ఎలా కాదు కదా, నిల్చున్న విగ్రహం నిల్చునే ఉంది, కూర్చున్న స్వామి కూర్చునే ఉన్నాడు. పాదాల దగ్గరికి వెళ్ళి అడిగి ఆ తర్వాత ఆ కటిహస్తం అభయహస్తం దగ్గరికి వచ్చి, స్వామి ఎంతమంది మోక్షాన్ని కలిగించావయ్యా, ఎంతమంది భక్తుల్ని రక్షించావు నువ్వు అని చెప్పి అలాగా వక్షస్థలం దగ్గరికి వచ్చి అక్కడ ఉండేటువంటి వక్షస్థలంలో లక్ష్మిని ప్రార్థించి శంకు చక్రాలు చూసి ఆ తర్వాత ముఖ కవళికలు గమనిస్తూ అప్పుడు స్వామి ముఖారుణ్యాన్ని సేవించాలి. అప్పుడు మన ముందు లక్ష్మీదేవి, గోదాదేవి, ఆళ్వార్లు, గరుడాళ్వారు, చంద్రప్రసంలో వీళ్ళందరూ మన ముందు ఉంటారు. మాయారూపంగా ముందుండి స్వామి భక్తుడు ఏదో తెలియజేస్తున్నాడు, క్షమించాలి. కాకాసురుడి మీద బ్రహ్మాస్త్రాన్ని బాణాన్ని ప్రయోగిస్తే ఎన్ని లోకాలు తిరిగినా అందరూ కూడా ముందు అభయం ఇచ్చాడు, నా వెనకాల నుంచి నీకు కాపాడతానని. ఎందుకు నేను చదువుతుంది ఏంటంటే రామబాణం, అయ్యి బాబోయ్ జాతర మా వల్ల కాదు అని చెప్పి ఎవరి వాళ్ళు చేతులు దులుపుకుంటే చివరికి కాపాడితే ఎవరండి? ఆయన వేగంగా పరిగెట్టుకొచ్చి పాదాల మీద పడితే మళ్ళీ సీతమ్మ వారే స్వామి తెలియకేదో అజ్ఞానంతో చేశాడు, చూడండి కళ్ళ దగ్గర పెట్టారు. తనని హింసించిన, తనని గాయపరిచిన, తనని అవమానపరిచిన అమ్మవారు మళ్ళీ మనల్నే కాపాడుతూ ఉంటారు. కలియుగంలో రాక్షసులు అందరూ లేకుండా పోయారండి. పూర్వకాలంలో బ్రహ్మరాక్షసుడు లేకపోతే ఇంకో రాక్షసుడు అని పేరుండేది. కలియుగంలో ఎందుకు ఎక్కడికి పోయారండి? వాళ్ళు ఉన్నారండి, రూపాంతరం చెందున్నారు మన రూపంలోనే. తిరుపతికి వెళ్ళామనుకోండి, ఏదైనా గుళ్ళకి వెళ్తే బాగా రద్దీగా ఉంటే వాడు కొంచెం తోసాడు అనుకోండి, వెంటనే వాడి మీద చూపుల శక్తి వాడు భస్మం అయిపోవాలి. అంత క్రోధంగా చూస్తాడు. ఎందుకు చూసావు? నన్ను తోస్తావా నువ్వు? సరే తొయ్యమయ్యా అని చెప్పి తీసుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నిల్చోబెట్టారండి. 2 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, గంట అయింది. ముందు వెళ్ళిన నిమిషంలో ఉన్న భక్తి గంట తర్వాత 2 నిమిషాలు ఉంటుందా? ఇంకా అయిపోయింది. ఇంకా బంగారం ఉందా, వజ్రాలు ఉన్నాయా, ఆ పట్టు వస్త్రాలు ఎంత కాస్ట్లీగా ఉంటాయో. ఇంకో గంట సమయం ఇచ్చారు స్వామి కూర్చొని. కాళ్ళు ఎక్కడితే స్వామి కింద కూర్చోవచ్చా? కూర్చోయా. ఇంకో 2 గంటలు గడిచింది. స్వామి కొంచెం కాళ్ళు జాపుకోవచ్చా? కాళ్ళు ఆగుతున్నాయి, జాపుకో. ఇంకో 4 గంటలు అయింది. స్వామి ఆకలిస్తుంది, ఆ ప్రసాదం తినవచ్చా? తినవయా. ఇలాగా భక్తి అనేది పోయిందండి. భక్తి అక్కడ భక్తి ఉండదు. ఇంకొకరు గంటలు స్వామి మా ఊరికి వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నారు, ఇంట్లో పిల్లలు ఎదురు చూసుకుంటారు, వెళ్ళాలి. అదేంటయ్యా పొద్దున వాడిని గొడవ పడ్డావు, 2 నిమిషాలు దానికి. మరి ఇప్పుడు ఇంత సమయం ఇస్తే మొదటి నిమిషంలో ఉన్న భక్తి కాస్త చేస్తూ ఉన్నారు ఆయన. మరి ఇప్పుడు ఎంత సమయం కూర్చోబెడితే భక్తి ఎక్కడికి పోయింది? కలియుగంలో రాక్షసుడు అనేవాడు మనలోనే ప్రవేశిస్తూ ఉంటారు. మనకి అందుకనే జ్ఞానం అనేటువంటి విచక్షణ ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే హోమం చేస్తున్నాం. నిజానికి హోమం చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు, దేంతో హోమం చేస్తారండి? కిరసనం ఇలా, పెట్రోలా, పామ ఇలా అంటే ఉగ్ర స్వామి నెయ్యితో చేస్తారు. ఆ మాత్రం తెలియదా? పోనీ ఆ నెయ్యి ఎటువంటి నెయ్యి ఉండాలి? ఆవు నెయ్యి, అది కూడా తెలియదా మీకు? ఆవు నెయ్యితో చేస్తే సరిపోతుందండి. శాస్త్రం ఎంత చెప్పిందో మనం అంత చేయలేదు. బ్రహ్మోత్సవాలు చేస్తూనే ఉంటే మన గురించి మనం ప్రయోగంలో చెప్పాలి. మనకి నెయ్యి కావాలి. ఉదాహరణకి నేను లిస్టులో రాశాను, ఒక 30 కేజీలు నెయ్యి కావాలండి, 5 రోజులు బ్రహ్మోత్సవానికి రాశాను. మీరు ఏం చేస్తున్నారు? షాప్కి వెళ్ళి తెస్తున్నారు. వాడు గేదె నెయ్యి, ఆవు నెయ్యి కలిపి వేస్తాడు. దాని మాత్రం ప్యూర్ కౌగి అని అవుతుంది. అది ప్యూర్ మిక్స్డ్కి. పోనీ మొన్న సహస్రాబ్దిలో చిన్నజీవ స్వామి వారు ప్రపంచం అంటే మన భారతదేశం మొత్తం తిరిగి DNA టెస్ట్ చేసి మరి 1 కేజీ నెయ్యిని 2200 నుంచి 4800, 5000 వరకు కూడా 1 కేజీ నెయ్యి కొన్నాను. దానికి సుమారు 5 సంవత్సరాల సమయం పట్టింది. 5 సంవత్సరాల ముందు నుంచే ప్రిపరేషన్ చేసి తెచ్చారు. ఆ పని మనం చేయగలండి. పోనీ ఆ విషయం పక్కన పెడితే
ఆవు నెయ్యిని ఎలా స్వీకరించాలి? ఆవు నెయ్యే కానీ దానికంటూ కూడా ఒక పద్ధతి ఉంది. ఎలాగా? ముందుగా అంకురార్పణ చేయాలి. ఉదాహరణకి ఒక 2-3 ఎకరాల్లో అంకురార్పణ చేసి ఈ మంత్రించినటువంటి అంకురాలు మొలకెత్తి ఏపుగా పెరిగిన తర్వాత ఈ గ్రాసాన్ని ఆవుకు పెట్టి, ఇదే గ్రాసం తినాలి ఆవు, వేరే గడ్డి ఏం తినకూడదు, ఇదే 3 పూట్ల దానికి పెట్టి ఇది తిని జీర్ణించుకున్నటువంటి తద్వారా వచ్చినటువంటి ఆవు పాలు గ్రహించి వాటిని కాచి తోడేసి పెరుగు చేసి చిలికి వెన్న తీసి నెయ్యి తీసుకుని ఆ నేతితో స్వాహాకారం చేయాలి. మనం ఏం చేస్తాం? కేజీ నెయ్యే కదా మీకు కావాల్సిందే అని చెప్పి షాప్లో తీసుకున్నాం, ఒరిజినలే తీసుకున్నాం, కానీ అందులోనే దోషం ఉంది. కొన్ని తెచ్చి నెయ్యి అన్నా పోనీ 2000-3000 అయినా పర్లేదు, ఆవు నెయ్యి తెద్దామంటే అది దొరకడం లేదు. పోనీ మనం ఖర్చు పెట్టేవాడు ఉంటే ఇచ్చేవాడు కూడా కల్తీవాడే. వాడి దగ్గర 30 కేజీ ఉందనుకోండి, కేజీ కావాలి, అటు ఇటు చూసి 1/4 కిలో వేరేది వెళ్తాడు. మనం నమ్మకంగా తెచ్చుకుంటాం. అంటే కలియుగంలో కలిపురుషుల ప్రభావం. అలా వచ్చిన ఆ స్వాహాకారం చేసినటువంటి స్వాహాకారం భగవంతుడికి చెందుతుంది. ఇప్పుడు నెయ్యి సంగతి అయింది. సమిధలు ఏ కట్టెలతో హోమం చేయాలి? మర్రి, మేడి, మోదుగ, జువ్వి, రాగి. మామిడి చెట్లు, చింత చెట్లు ఇవన్నీ మధ్యమం, మిగతా చెట్లన్నీ అధమం. ఇందులో భగవంతుడికి ఏదిగా చేయాలి? ఉత్తమంగా చేయాలా, మధ్యమంగా చేయాలా, అధమంగా చేయాలంటే ఉత్తమంగానే చేయాలి. ఎక్కడున్నాయంటే పంచబల్వాల చెట్లు? జువ్వి అక్కడ ఉంది, మర్రి అక్కడ ఉంది, రాయి అక్కడ ఉంది, మోదిగ అక్కడ ఉంది, మేడి అక్కడ ఉంది. అన్ని ఉన్న చెట్లనే బీగేస్తున్నాం కదా. వేప, మామిడి, చంట ఇత్యాది కొన్ని దేవదారు ఎక్కడున్నాయి చెట్లు. కొన్ని మధ్యమంగా వాడేమన్నా ఉన్నాయా? పోనీ అదనంగా వాడేమన్నా ఎక్కువ దొరుకుతున్నాయంటే అవి లేవండి. ఈ సమిధులన్నీ ఏమంటారు తెలుసా మీకు? ఏ సమిధులు? నెత్తగన్నారండి. ఉత్తమ, మధ్యమ, అధమ కూడా లేవు. అధమ అంటే ఏదో కట్టె వేయాలి కాబట్టి ఆ కట్టె తీసుకొచ్చి వేస్తాం. ఇక్కడ కూడా ఉత్తమంగా లేదు. ఉత్తమంగా ఉండాలి అంటే మరి దేవాలయాలు నిర్మించాలంటే అందుకే పూర్వకాలంలో 100 ఊళ్ళకి 1000 ఊళ్ళకి కలిపి ఒకే గుడి ఉండేది. ఇన్ని ఊళ్ళ మంది కలిసి అక్కడికి వెళ్ళి ఒకళ్ళు చెట్లు పెంచడం, ఒకళ్ళు పువ్వులు పెంచడం, ఒకళ్ళు భగవంతుడికి సమర్పించేటువంటి ధాన్యాలు పెంచడం, ఇలా ఆ 10 గ్రామాలు, 20 గ్రామాలు, 100 గ్రామాలు ఇలా వాళ్ళందరూ కలిసి ఒకటే పని చేసేవారు. కాబట్టి ఒక పని, ఒక దేవాలయ నిర్వహణ సక్రమంగా జరిగేది. మనకేంటి? ఊరికో గుడి, కాలనీకో గుడి, సొంతుకో గుడి, గొంతుకో గుడి. మరి ఆ గుడిలోనే సోమసప్తాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఒక గుడి ఎంతమంది ఉన్నారండి? మనమే ఊహించుకుందాం. ఫ్లైట్లో వెళ్తున్నాం, పైలట్ ఒకడే ఉన్నాడు. ఒక 4 రోజుల పాటు నాన్ స్టాప్గా ప్రయాణం చేయాలి. ఒకప్పుడు నాన్ స్టాప్గా చేయగలండి. తక్కువగా 4 ఉండాలి. రోజు ఒకరైనా కూర్చుంటే 4 రోజులు వెళ్తుంది. ఒకరినే పెట్టుకుని నడిపించమంటే వాడు కునిపాట్లు వస్తాయి, లేకపోతే గట్టిగా నిద్రపోతాడు. కొన్ని వాడు అప్పుడే పోతే నిద్రపోతే వాడు ఒక ప్రధాన అర్చకులు, 2 ముఖ్య అర్చకులు, 4 సహాయార్చకులు, 8 మంది పరిచారకులు, 2 వంటవాళ్ళు, 4 సహాయకులు. ఎంతమంది ఉన్నారండి? కొన్ని ఒక్కొక్కరన్నా వేసుకోండి. ఒక అర్చకుడు, ప్రధాన అర్చకుడు, ఒక ముఖ్య అర్చకుడు, ఒక పరిచారకుడు, ఒక సహాయకుడు, ఇక్కడ 4. ఒక వంట అయినా ఒక పరిచారకుడు వేసుకోండి. 2. ఎంతమంది వెళ్ళారంటే 6 అయ్యారు. 6 ఉన్న దేవాలయాల్లో ఏ గుడికి వెళ్ళినా పెద్ద దేవాలయాలు తప్పించి ఒక మోస్తరు లేని దేవాలయాలన్నీ కూడా తగ్గిపోయాయి. ఇక్కడ మడి ఎక్కడి నుంచి వచ్చిందండి? పోనీ మడి అంటే ఏమిటి? బంగారు గిన్నెల్లోనే వండాలి, బంగారు గిన్నెల్లోనే ఆగి చేయాలి. అంత బంగారం ఉందా? పోనీ పొరపాటు ఉన్నాయనుకోండి, దానికి రక్షణ ఉందా? పొద్దున ఆగిన చేస్తే సాయంకాలం ఎవడన్నా దొంగ ఎత్తిపోయాడు అనుకోండి, ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నెక్స్ట్ వెండి, అంత శక్తి లేదు. నెక్స్ట్ రాగి, ఇత్తడి. రాగిలో వండితే విషం అయిపోతుంది. మరి ఏం చేయాలి? ఇత్తడి పాత్రలోనే ఉండాలి. అందుకనే పూర్వకాలంలో పోత ఇక్కడికి వెళ్ళని పోత పోసేవారు. వాటిలో వండి అందులో ఎక్కువసేపు ఉంచితే అది కిలో ఎక్కుతుంది. అప్పుడు దాన్ని కళాయి పోసినటువంటి రాగి పాత్రలు తీసుకుని అందులో కూడా అందుకనే ఎక్కువ ఉండకూడదు.
ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్. సో మిగతా విషయాలను కూడా బ్రహ్మోత్సవాల్లో మీరు అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా వస్తే ఆయా సందర్భానుసారంగా మిగతా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా హోమం చేసేటప్పుడు సమిధిలో తగ్గిపోయాయి, నెయ్యి క్వాలిటీ తగ్గిపోయింది. కనీసం సమర్పించే ద్రవ్యం భోజనం దేవతలు నవధాన్యాలు వేస్తున్నాం. కొన్ని నవధాన్యాలు సక్రమంగా ఉంటున్నాయంటే పూజా పర్పస్, వాడు గుచ్చిపోయినవే అమ్ముతాడు. గమనించండి, పూజా పర్పస్ అంటే మీరు పుచ్చిపోయిన ధాన్యాలు దేవుడికి స్వాహాకారం చేస్తే దేనికి ఇస్తున్నాం? స్వామికి. స్వామి మాకు కూడా సవ్యంగా వర్షాలు పడాలి, సవ్యంగా ధాన్యం ఉండాలి. ఎందుకంటే దగ్గరికి రావాలంటే అక్కడ ముందు పండాలి కదా. మనం పుచ్చులు ఇస్తున్నాము, పుచ్చులే వస్తాయి మన దగ్గరికి. లేకపోతే అకాలంగా వర్షాలు ఎందుకు పడాలంటే 3 శోభనాలు అని అన్నమాచార్యులు కీర్తించారు. ఏమిటంటే 3 శోభనం అంటే? శోభనం అంటే ఏమిటండి అసలు? శోభనం అంటే ఏమిటి? మంచి, కొనసాగించేటువంటి మంచి. మనందరికీ తెలిసిందల్లా వివాహం అయిన తర్వాత శోభనం వలే తెలుసు. అది కూడా అక్కడ కూడా శారీరకమైనటువంటి సంబంధాన్ని ఆలోచిస్తాం తప్పించి కొనసాగింపు, వంశాంకురాన్ని కొనసాగించేటువంటి ఇదే కదా, సంతానార్థమే కదా ఆ గర్భాధాన యొక్క ప్రక్రియ ఉన్నది. అదొకటే మాత్రమే తెలుసు. కాదు, 3 శోభనం. ఒక నెలలో 3 సార్లు వర్షం పడాలి. అది కూడా ఎంతసేపు పడాలి? పంట పొలాలు మునిగిపోయి కాదండి, భూమి తడిచి భూమి మీద వేడి పెరగకుండా ఉంటాయి. తద్వారా నదులు సక్రమంగా ఉంటాయి, పంటలు సక్రమంగా ఉంటాయి. ఇలా ప్రతిదీ మనం చెడు చేసుకుంటూ ఉండి దేవుడి దగ్గరికి వచ్చి ఒక దండం పెట్టేసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి సహస్రమర్చన చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం గురించి గుడికి ఎందుకు రావాలి? అసలు గుడి ఎందుకు కట్టాలి? ఇంట్లో కూర్చొని అదే పుణ్యం వస్తుంది కదా. భగవంతుడు ఇంట్లో లేడు, మనలో లేడు భగవంతుడు. మనలో ఉండేంత వరకే కదా నేను మాట్లాడుతాను, మీరు కూర్చొని వింటున్నారు. ఒక్క నిమిషం ఆయన బయటికి వెళ్ళాడు అనుకో, మాట్లాడడం కాస్త నీకు ఎనబడిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు అయ్యగారు ఉన్నారు కాస్త అయ్యగారి శవం. భగవంతుడు ఉంటే కదా లోపల, అదే మనిషి, లేకపోతే శవం. ఎవరైనా పశుపక్షాలతో కూడుకుని. సో భగవంతుడికి సమర్పించేటువంటి ద్రవ్యం దేవతకు భోజనం పెడతాం. అందుకనే కొంతమంది వేస్తూ ఉంటారు, ఇలాగ వేసుకోవడం కాదు, మనకు అన్నం పెట్టి ఇలా విసిరాడు అనుకోండి, మన వాళ్ళ పిల్లలు అందుకనే ప్రేమగా సమర్పించాలి. స్వామి ఇంద్ర యస్వాహ, ఇంద్రుడికి భోజనం పెడుతున్నాం, ప్రేమగా సమర్పించాలి. అందుకనే దాన్ని చేసేటువంటి తర్ఫీదు పొందిన వాడు ఉన్నారు. కాలుతుందండి అంటే నన్ను వేయకూడదు. చాలామంది భక్తులు స్వామి మా చేత వేయిస్తారు. అక్కడ ఏం చెప్తుంది అక్కడ శాస్త్రం? బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడే సమర్పణ చేయాలి, మిగతా కూడా సమర్పించడానికి లేదు. యాగశాలలోకి 10 మంది స్వాములు ఉన్నారు, వాళ్ళు మాత్రమే యాగశాలలోకి వెళ్ళాలి. నేను 11వ వాడిని వచ్చాను, నా చేతి కంకణం కట్టుకోలేదు, యాగశాలలోకి వెళ్తానంటే కుదరదు. నేనైనా పనికిరాను, ఆ కంకణం కట్టుకున్న వాడే యాగశాలలోకి వెళ్తాను. మరి నేనే పనికిరానప్పుడు అసలు నా వారెవరో చేయించారండి అంటే కలియుగం. డబ్బుల గురించి ఎంతోమంది మీరందరూ బయట వాళ్ళు ఎలా దిగజారుతున్నారో అయ్యగారు కూడా అలానే పెడుతున్నారు. మీరు 100 రూపాయలు ఇస్తారు కదా అని ఆయన వచ్చి మీకు అది చేస్తారు. ఆయన చేసిన మాత్రాన్ని సత్యం అయిపోతుందా? అందుకని ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో, వేదం ఏదైతే చెప్పిందో అది ఆచరించారు. ఇవన్నీ ఇంకా చెప్పేవి చాలా విషయాలు ఉన్నాయి, నాకు సమయం లేదు. ఇప్పుడు పూర్ణావతి చేసుకుంటాం. పూర్ణావతి అయిన తర్వాత ఈ సంపాదార్జాన్ని తీసుకుని వెళ్ళి బలిపీఠాల దగ్గరికి వేస్తే మేస్త్రి రెడీగా ఉన్నాడండి. నేను 10:30 10:40 సహస్రవాదే సభోమిం విస్ఫుతాత్వ అత్యశ్రద్ధాంగలభ్య స్వాహా. ఓం పురుష ఏవేదం సర్వం తద్భూతం యత్తభవ్యం తదాన్న తత్వశేషానః అదండనాతిరోహతి స్వాహా. महिमाधोज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि स्वाहा. ॐ त्रिपादोद्भवदै पुरुषः पादोऽस्येह विराजोऽधिपुरुषः सुजातोऽद्यरिच्यत पश्चात् भूमिमधो पुरस्वाहा. पुरुषेण हविषा देवायज्ञमदन्वद वसन्तस्यासीदार्जं
ग्रीष्म यज्ञ शरद स्वाहा ॐ सप्तास्यान्वरिधयः त्रिसप्तसमिधकृताः देवाय यज्ञं तन्वाः अवहन्पुरुषं भजक स्वाहा यज्ञर्मर्षि प्रोक्षन्न पुरुषं जातवकृतः येन देवाय दन्ता साध्यार्थयस्तये स्वाहा ॐ तस्मात् यज्ञात् सर्वहुतः अर्घसामान्यज्ञिरे छन्दागंसजज्ञिरे तस्मात्सम्भृतं प्रजदाज्यं पशुकस्तागस्य क्रेवायं याने आरण्यान् ग्राम्यास्तये स्वाहा तस्मात् यज्ञात् सर्वहुतः अर्घसामान्यज्ञिरे छन्दागंसजज्ञिरे तस्मात् तस्मादाय स्वाहा ॐ तस्मादश्वाजायन्त ये केचो भयान्ततः गावो हजज्ञिरे तस्मात् जाताजावय स्वाहा ॐ यत्पुरुषं यततः अतिगाकल्पयन् मुखं किमस्य गो बाहो कामोरो बालाप्येते स्वाहा ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूर्वो तदस्य यद्वैश्यः अभ्यागं शूद्रो जायत स्वाहा चन्द्रमानसो जातः चक्षुः सूर्यो जायत मुखारन्द्रश्चाग्निश्च मौनात् वायुर्जायत स्वाहा